తెలుగు క్యాపిటల్ భక్తి టీవీకి స్వాగతం సుస్వాగతం. నేను శ్రీలక్ష్మి. ఈరోజు మనతో శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి ఆశ్రమం పీఠాధిపతి, ప్రముఖ ఆధ్యాత్మికవేత్త శ్రీ శివకామేశ్వరి ఆనందమయ్య గారు మనతో ఉన్నారు. శివకామేశ్వరి గారు నమస్కారం అండి. శ్రీమాత్రే మహమ్మ. మీరు అమ్మవారి తత్వ విచారణ చెప్తున్నారు. అవునమ్మా. మీరు ఈ మధ్యకాలంలో గృహస్థిగా కొన్ని బాధ్యతలు నెరవేరుస్తూ ఉన్నారు. చాలా చాలా సంతోషము. కానీ భక్తులందరూ మీ తత్వ విచారణ కోసము, మీ మాట కోసము, మీ నోట అమ్మవారి వాక్కు కోసము చాలామంది ఎదురు చూస్తున్నారండి. తప్పకుండా తెలియజేస్తాను. మీరు మమ్మల్ని అందరినీ సంతోష పెట్టాలి కదా. తప్పకుండా చెప్పండి, ఈరోజు ఏ నామం చెప్తారా? మనము జగన్మాత వైభవంలో మహాపద్మాటవీ సంస్థ కదంబ వనవాసిని అనే నామం వరకు చెప్పుకున్నాం. సుధాసాగర మధ్యస్థ, కామాక్షి, కామదాయిని అనే నామాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వీక్షిస్తున్న ప్రేక్షకులందరికీ కూడా శ్రీమాత్రే నమః. సుధాసాగర మధ్యస్థ ఈ నామము, ఆ నామంలో ఏముందో చెప్పే ముందు అసలు ఈ నామం దేనికి ఉపయోగిస్తామో చెప్తాం. ఎవరికైతే అల్జీమర్స్ ఉంటుందో, మతిమరుపు, ఎవరికైతే కొన్ని రకాల ఒత్తిడి వల్ల తరచుగా మర్చిపోతూ ఉంటారు, ఈ నామాన్ని సంపుటీకరణ చేసుకుని లేదా ఈ నామాన్ని ప్రతిరోజు ఒక 108 సార్లు చదివితే మరుపు అనేది తగ్గిపోయి జ్ఞాపక శక్తి పెరుగుతుంది. సుధాసాగర మధ్యస్థ, కామాక్షి, కామదాయిని లేదా ఓం సుధాసాగర మధ్యస్థాయే నమో నమః అనే నామాన్ని కనుక మనం రోజు 108 సార్లు చదవగలిగితే చక్కటి జ్ఞానము, మంచి తేజస్సు కూడా లభిస్తాయమ్మ. అంటే ఐక్యూ లెవెల్స్ అంటారు కదా, ఆ ఐక్యూ లెవెల్స్ అనేవి చాలా పెరుగుతాయి. పెరుగుతాయి పిల్లలకి ప్రత్యేకంగా. పెద్దవాళ్ళకి కూడా మర్చిపోవడం, ఎక్కడెక్కడో పెట్టేస్తూ ఉంటాం, అలా మర్చిపోతాం. వీటిని అన్నిటి నుంచి బయటపడతాం ఈ నామం వల్ల. అది ఎందుకో నేను తెలియజేస్తాను. సుధాసాగర మధ్యస్థ, సుధాసాగరం అందలి మధ్యలో ఉండేటటువంటిది. సుధాసాగరం అంటే, సుధా అంటే ఏంటండి? అమృతము. సుధా అంటే అమృతము. సుధ అలా అమృత సాగరంలో మధ్య ఉండేటటువంటిది ఆమె. అసలు సుధ అంటే ఏంటో తెలుసుకుందాం. సుధ అంటే చాలా మంది అమృతం అనే అనుకుంటారు. సు అంటే నెమ్మదిగా, ధా అంటే ధారణ చేయునది, అంటే నెమ్మదిగా ధారణ చేయునది అనే సుధ అనే పదానికి అర్థం అన్నమాట. మరి ఈ సాగరం ఎక్కడుంది చూడండి. అసలు బిందువు ఎక్కడుంది? అండాండం నుంచి పిండాండం వరకు తీసుకుంటే, ఇది కొంచెం పెద్దగా ఉన్న ఆ మాట, పిండాండం అంటే మనమే అనుకోండి. ఈ పిండాండంలో ఎక్కడుంది అంటే సహస్రార చక్రంలో ఉంది. సహస్రారం అందుకే కదా ఎక్కడుంది? సుధాసాగర మధ్యస్థ. చూడండి, మన నడి నెత్తి మీద ఉంటుంది. వెన్నుపూసకి చివర మేరుదండం అంటాం దీన్ని. ఇక్కడ ఉంది. ఇక్కడ మరి సాగరం ఎలా అయింది చూడండి. సాగరం ఎందుకయిందంటే ఎన్ని రకాల ఆలోచనలు, ఎన్ని రకాల జ్ఞాపకాలు, ఎన్ని రకాల సన్నివేశాలు, ఎన్ని రకాల సందర్భాలు, ఎన్ని రకాల సంఘటనలు గుర్తుంటాయి చూసారా? దాంట్లో ఎన్ని రకాల తర్కణలు, ఎన్ని ఉంటాయి. అసలు ఒక సముద్రం అన్నమాట అది. సాగరం అనగానే ఒక సముద్రం, ఎన్ని ఉంటాయి. ఇవన్నీ మరి ఎప్పటికప్పుడు ఎలా గుర్తొస్తాయి? మన ఆలోచనలోకి ఎలా వస్తాయి? ఒకసారి ఆలోచిస్తే చూడండి, ఇది కూడా ఈ ఆలోచన కూడా ఎలా వచ్చింది అంటే సుధాసాగరం మధ్యలో, అంటే సహస్రార చక్రంలో అమ్మ కూర్చోవడం వల్ల వచ్చాయి. ఎలా వస్తుంది అంటే సదాశివ పర్యంక నిలయం. అమ్మవారు ఏం చేసింది? ఆ కుర్చీ మీద సదాశివుడి యొక్క ఆ పర్యంకం మీద కూర్చుని ఉంటుంది. ఆవిడ కాలు కింద పెట్టినప్పుడు ఎక్కడ పెడుతుంది? సహస్రార చక్రం మీద పెడుతుంది. ఈ సహస్రార చక్రం మీద ఆవిడ కాలు పెట్టేసరికి అదంతా కూడా అమృతం కింద మారి ఆ యొక్క ధార సుషుమ్నా నుంచి మూలాధారం నుంచి, సహస్రారం నుంచి మూలాధారం దాకా సుషుమ్నా ద్వారా ప్రయాణం చేస్తుంది. చూడండి, ఇది సుధాసాగర మధ్యస్థ. నేను ఒకసారి చెప్పాను, మనలో అమ్మ ఉన్నప్పుడే, శక్తి ఉన్నప్పుడే శివులం, ఆ శక్తి లేనప్పుడు శవాలం అని నేను ఒకసారి చెప్పాను.
ఇక్కడ అదే చూడండి, అమ్మ ఆ కాలు పెట్టినప్పుడు మనలో ఆ సుధాసాగరం అనేది పొంగి పొరలుతూ ఉంటుంది. ఇప్పుడు చెప్పాను అంటే నెమ్మదిగా ధారణ చేసేదాన్ని సుధా అంటారు. మరి ఈ సుధాసాగరం అంటే ఎన్ని ఉన్నాయండి ఆలోచనలు, ఎన్ని రకాల సంఘటనలు, ఎన్ని రకాల జ్ఞాపకాలు, ఇవన్నీ ఒక్కొక్కటిగా తరచి చూస్తే బాల్యం నుంచి ఎన్ని గుర్తుంటాయి, ఏది మర్చిపోం. మరుపు మానవ సహజం అని అంటాం కానీ ఏది మర్చిపోం. అసలు మర్చిపో. ఎప్పుడో వాళ్ళు అలా అన్నారు కదా, మన అన్నవి గుర్తుండవు మళ్ళీ. ఎప్పుడో ఎవరో ఏదో అన్నారు కదా, ఇది మాత్రం మనం బాగా గుర్తుపెట్టుకుంటాం. ఇక్కడ సుధా అంటే చెప్పాను కదా, నెమ్మదిగా ధారణ చేయునది అంటే ఏంటి అంటే అవసరమైనప్పుడు మనకి గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి సుధాసాగర మధ్యస్థ. ఆవిడ అక్కడ ఉంది కాబట్టి అవసరమైనప్పుడు నెమ్మదిగా ఒక్కొక్క విషయాన్ని మనకి గుర్తు చేస్తూ ఉంటుంది కాబట్టి దీనినే సుధా అంటే అమృతం అని కూడా మనము చెప్తూ ఉంటాము. అలాంటి అమృతం మధ్యలో అమ్మ ఉంది అని చెప్పే అర్థమే ఈ సుధాసాగర మధ్యస్థ అనే నామం. ఈ నామాన్ని రోజు చదువుకోవడం వల్ల ఏమరపాటు తగ్గుతుందమ్మా. కొంత వయసు వచ్చిన తర్వాత ఈ నామం చాలా అవసరం. కరెక్టేనండి. చాలా మర్చిపోతూ ఉంటారు, ఏదో పని చేయాలనుకుంటారు మర్చిపోతారు, మందులు వేసుకోవాలనుకుంటారు మర్చిపోతూ ఉంటారు. ఈ మధ్య కాలంలో చాలా మంది అండి మందులు వేసుకున్నామా లేదా అవును అన్న డౌట్లు చాలా వస్తున్నాయి. ఎందుకంటే అమ్మా ఇది చెప్తున్నాను కదా, భౌతికంగా సుధాసాగరం అంటే అమృతంలో అమ్మ ఉంది అని చెప్తూ ఉంటాం. అసలు ఆ సుధాసాగరం అంటేనే ఆ సాగరం అంతా ఇక్కడే ఉంది. ఆ బిందు స్వరూపం అంటే ఏంటి అంటే అమ్మా చూడండి, మనం చిన్నప్పుడు ఇదంతా బ్రహ్మస్థానమేగా, ఇదంతా మెత్తగా ఉంటుంది, మాడు పూడుకోదు కదా కొన్ని రోజుల పాటు. బిందువు ఇక్కడే ఉంది, మరి ఈ బిందు స్థానంలోనే అమ్మ ఉంది. ఆ బిందువు ఎలా ఉంది, ఆ బిందువు ఎక్కడ, అదే అమృతం, ఆ బిందువే అమృతం, మాడు మెత్తగా ఉంటుంది. అందుకని చంటి పిల్లలు చూడండి, ఆ మన యొక్క అరిషడ్ వర్గాలు పెరిగే కొద్దీ గట్టిపడిపోయి ఏమవుతుంది, అమ్మ కుండలిని రూపంలో మూలాధార చక్రంలో నిద్రపోతుంది, వెళ్ళిపోతుంది, ప్రవేశిస్తుంది. ప్రతి జీవికి ఆ యొక్క కుండలిని శక్తి జాగృతం అవుతుంది పుట్టినప్పుడు, యాక్టివేషన్లోనే ఉంటుంది. అందుకే అప్పుడప్పుడు ఏడుస్తూ ఉంటాం, అప్పుడప్పుడు నవ్వుతూ ఉంటారు చంటి పిల్లలు. అవునండి, ఆ పూర్వజన్మ స్మృతులు, భగవంతుడు కనిపిస్తూ ఉంటాడంటూ ఉంటారు. అన్నీ జరుగుతాయండి. అన్నీ జరిగి ఎప్పుడైతే అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభ మద మత్సరాలనే 6 ఉంటాయో, ఎందులో ఒకదానికి పిల్లలు చిన్నప్పటి నుంచి మనమే నూరిపోస్తూ ఉంటాం. వాళ్ళతో మాట్లాడకు, ఇక్కడ కూర్చో, ఇలా తిను, ఎవరికి పెట్టకు, ఏదో ఒకటి మనం వాళ్ళతో మాట్లాడద్దు. ఈ అరిషడ్ వర్గాల్లో ఒకటి మనం వాళ్ళకి ఆపాదిస్తూ ఉంటాం. ఇది వాళ్ళల్లో పెరిగినప్పుడు అది మూసుకుపోయి ఏమవుతుంది, ఆ కుండలిని శక్తి అనేది మూలాధార చక్రంలో చుట్టుకుని పడుకుని ఉంటుంది పాములాగా. ఎప్పుడైతే మనం గుర్తించి మళ్ళీ జాగ్రత్త ఊర్ధముఖంగా తీసుకువెళతామో అప్పుడు మళ్ళీ ప్రయాణం జరిగి అప్పుడు మళ్ళీ మనకి తెలియకుండానే ఆ బ్రహ్మస్థానం ఓపెన్ అవుతుంది. అదే బిందుస్థానము, అదే సుధాసాగరము. ఎంత గొప్పగా చెప్పారు. ఎంత అంటేనమ్మా చెప్తున్నాను కదా, మనం చెప్పుకునేదే తత్వ విచారణ. భౌతికంగా అందరికీ తెలుసు, సుధా అంటే అమృతం అని తెలుసు, అమృతం మధ్యలో ఉంటుందని తెలుసు, అంతవరకే తెలుసు, లోపల తెలియదు కదా. ఇది చాలా అమ్మా. అసలు ఈ సుధాసాగర మధ్యస్థ అనే నామము సుమేరు మధ్య శృంగస్థ, ఇవన్నీ కూడా దగ్గర ఒకటే నామాలు అనమాట. ఇది సుధాసాగర మధ్యస్థ అనే నామానికి వివరణ. తర్వాత కామాక్షి అనే నామంతో మీ ముందుకు వస్తాను. శ్రీమాత్రే నమః. స్వస్తి. సదాశివ కుటుంబంలోని ప్రేక్షకులకి ఈరోజు భక్తి శ్రద్ధతో కామెంట్ పెట్టిన వారిని అమ్మవారు ఎవరిని ఎంచుకుంటుందో చూద్దాం. పి లీలావతి రామవరపాడు. లీలావతి గారు, కంగ్రాచులేషన్స్. అమ్మవారు మిమ్మల్ని ఎన్నుకున్నది. మీకు అతి త్వరలో పుస్తకం అందుతుంది. మీరు భక్తి శ్రద్ధలతో పుస్తకం అందగానే మీరు ఒక చిన్న వీడియో చేసి తెలుగు క్యాపిటల్ భక్తి టీవీ వారు పంపించారని మాకు చిన్న వీడియో పెట్టండి. మీరు ఇలానే అమ్మవారి గురించి శ్రద్ధగా వింటూ మంచి కామెంట్లు పెడుతూ ఉండండి. అమ్మవారి అనుగ్రహం మీ మీద పరిపూర్ణంగా ఉంటుంది. శ్రీమాత్రే నమః.